సార్ ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే ఇప్పుడు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే మెయిన్‌గా చూసేది ప్రీవియస్ పేపర్స్. యెస్. సో యూపీఎస్సీకి కూడా మనం ప్రీవియస్ పేపర్స్ అనేవి ఫాలో అవుతే మనం కొంచెం స్కోర్ చేయడానికి బెటర్ ఆప్షన్ అంటారా? డెఫినెట్‌లీ మేడం. ప్రీవియస్ క్వెషన్స్ అనేది చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఇష్యూ కరెంట్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ రెండిటికి తేడా ఉంటది. సో, కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ అప్పటికప్పుడు మనం న్యూస్‌లో చూస్తుంటాం. అప్పుడే దాన్ని రిలేట్ చేసుకుంటుంటాం. కానీ కరెంట్ ఇష్యూ అది ఎప్పటినుంచో అది న్యూస్‌లో అలా సర్క్యులేట్ అవుతూనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్ కిందట ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అది ఇంగా ఏదో ఒక విధంగా మనకి న్యూస్‌లో కనిపిస్తూనే ఉంటది. సో, ఇదంతా ఏందంటే ఈ 10 ఇయర్స్‌లో యూపీఎస్సీ కనీసం దాన్ని ఒక 3-4 టైమ్స్ క్వెషన్ అడిగింటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటాం. టెక్నికల్‌గా ఇక్కడ మాట్లాడితే జీన్ ఎడిటింగ్ అనే కాన్సెప్ట్ ఉంది మేడం. జీన్ ఎడిటింగ్ దాన్ని తెలుగులో ఇలా అనుకోవచ్చు. జన్యు సవరణ పద్ధతి అని. సో, ఈ ఈ కాన్సెప్ట్ అనేది 2020లో కొంతమందికి నోబెల్ ప్రైజ్ వచ్చింటది. 2020లో. ఆ నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత దాని నుంచి అప్లికేషన్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మీరు యూపీఎస్సీ ఎగ్జామినేషన్‌లో చూస్తే ఆ 2020, 2019, 2021, 2022 రిపిటీటివ్‌గా దాన్నే అదే కాన్సెప్ట్‌ని కొంత డిఫరెంట్ మోడ్స్‌తో క్వెషన్స్ అడిగారు. ఈవెన్ ఈ ఇయర్ గూడా అది మళ్ళీ న్యూస్‌లో కనిపిస్తది. ఆ జీన్ ఎడిటింగ్ కోసం క్రిస్పర్ కాస్9 అనేది ఒక టూల్ అనేది డిజైన్ చేసుంటారు. సో, దాన్ని ఉపయోగించి మన ఇండియా ఏదైనా డెవలప్ చేసుండొచ్చు. అగ్రికల్చర్‌లో యూజ్ చేసుండొచ్చు. అదే కాన్సెప్ట్ హెల్త్ కేర్ సెక్టార్‌లో యూజ్ చేసుండొచ్చు. ఇలా మనకి రిలేట్ చేసుకోవాలి మేడం. ఈ ఏరియానంతా ఎలా చెప్పొచ్చంటే అదంతా కరెంట్ ఇష్యూస్ అనుకోవచ్చు. ఒకే టాపిక్ అనేది రిపిటీటివ్‌గా సంవత్సరాల తరబడి మనకు కనిపిస్తూనే ఉంటది. వాటిని ఎక్కువ ఫోకస్ చేసేదానికి స్కోప్ ఉంది మేడం. అప్పుడప్పుడు రిలేట్ చేసుకోవడం వేరే. ఆ టాపిక్ అనేది సంవత్సరాల నుంచి మొత్తం బ్యాకెళ్ళి ఎక్కడ స్టార్ట్ అయింది? దాని ప్రెజెంట్ రిలేటెడ్ థింగ్స్ ఏంటి? ఇలా మనం ప్రతిదీ డీప్ సెర్చ్ చేయాలి మేడం. అలా సెర్చ్ చేసి దాన్ని అలా గుర్తుపెట్టుకుంటూ మనం ట్రై చేస్తే మాత్రం పక్కా మనకి ఎక్కువ రోజులు గుర్తుంటది. మన ప్రెజెంటేషన్ కూడా మారిపోతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో.